తల్లిదండ్రులు కలిసి చేసిన ఈ పెళ్ళికి ఒక వ్యక్తి బలి. ఎంతలా బలైపోయిందంటే జీవితాన్ని కోల్పోయాడు. ఇంటికి వచ్చాక చెప్పాడు మమ్మీ డాడీకి, నాకు ఇష్టం లేదు మ్యారేజ్, నేను సెటిల్ అయినాక చేసుకుంటాను. వాళ్ళకి కట్నం కావాలి కదా, కట్నం వస్తే వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి కదా. ఇనలేదు, కన్విన్స్ కాలేదు, వెళ్ళిండు, తాళి కట్టిండు. తాళి కట్టిన 2 రోజులకు అబ్బాయి చనిపోయాడు. అందరికీ నమస్తే, నా పేరు శ్రీధర్. ఈరోజు నేను చెప్పబోయే ఈ కథ, ఇష్టం లేకుండా పెళ్లి చేస్తే ఎంత నష్టపోతారో ఒక ఫ్యామిలీ అనేది నాది కథ. ఎక్కడో కర్ణాటకలో ఉన్న ఒక అమ్మాయి, తెలంగాణ అబ్బాయి. అమ్మాయికి 14 years, అబ్బాయికి 20 years. తల్లిదండ్రులు కలిసి చేసిన ఈ పెళ్ళికి ఒక వ్యక్తి బలి. ఎంతలా బలైపోయిందంటే జీవితాన్ని కోల్పోయాడు. వాళ్ళకు వచ్చే కట్నంతో వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి అనుకున్నారు, కానీ అట్లీస్ట్ పెళ్ళి అంటే ఏంటి, పెళ్ళి తర్వాత ఏం చేయాలి, లేకపోతే పెళ్ళి తర్వాత కెరీర్ ఎలా ఉంటుందని చిన్ని మనసులకు తెలియని ఒక కథ. ఆ మనసులకు తెలియదు కదా, 14 సంవత్సరాలకు ఒక అమ్మాయికి తెలియదు కదా పెళ్ళి తర్వాత ఎలా ఉంటుంది లైఫ్ అని, లేకపోతే పెళ్ళి లైఫ్ ఎలా లీడ్ చేయాలనేది 20 సంవత్సరాల అబ్బాయికి తెలియదు కదా. తన పేరు ఆనంద్. హైదరాబాద్లో నాతో పాటు కొన్ని రోజులు ట్రావెల్ అయ్యాడు. రీసెంట్గా మ్యారేజ్ అయింది. ఇష్టం లేని పెళ్ళి చేసుకుండు. ఒక తెలుగు రాని కర్ణాటక అమ్మాయిని చేసుకున్నాడు ఇష్టం లేకుండానే. కథలోకి వెళ్తే, ఎక్కడో తెలంగాణ ఎండింగ్, కర్ణాటక బార్డర్ దగ్గర అబ్బాయి చిన్న విలేజ్లో ఉంటాడు. ఎంత పేదరికం అంటే, పొద్దున్న లేచి వాళ్ళ మమ్మీ డాడీ పొలానికి వెళ్ళి పని చేస్తేనే, కూలి పనికి వెళ్తేనే నైట్ భోజనం వస్తుంది. ఒకవేళ ఆ రోజు పనికి వెళ్ళకపోతే ఆ రోజు ఉపాసం ఉండాలి వీళ్ళు. అలాంటి పేదరికంలో పెరిగేట అబ్బాయి ఎస్ఎస్సి వరకు ఊళ్ళో చదువుకొని ఇంటర్మీడియట్కి హైదరాబాద్ వచ్చాడు. ఇంటర్తోని ఇంకా పై చదువులు నాతో కాదని చెప్పి ఇంటర్తో ఆఫ్ చేసి హార్ట్ డిజైనింగ్, హార్ట్లో తెలుసు కదా, హార్ట్ టెస్ట్ ఉంటారు, ఆ కోర్సు చేశాడు. చాలా వండర్ టాలెంటెడ్. ఎంత టాలెంటెడ్ అంటే నా వెనకాల కనబడే హార్ట్ గిట్ట తను వేసింది. చాలా హ్యాపీ. నా ఆఫీస్లో వేసినాను. థ్యాంక్ యూ ఆనంద్. దెన్ అంత టాలెంట్ అబ్బాయి సెటిల్ అయ్యి ఏదో సాధించాలి ఇండస్ట్రీలో, ఏదో చేయాలని ఆలోచించిన ఒక అబ్బాయి సడన్గా ఒకరోజు ఫోన్ చేశారు ఇంటి నుంచి, ఇంటికాడ పెద్దమ్మకు బాగాలేదని. సడన్గా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన నెక్స్ట్ డే నాకు కాల్ చేసి ఎంగేజ్మెంట్ అయిపోయిందని కాల్ చేశాడు. ఏంటి సడన్గా అంటే, ఇంటికాడ చెప్పకుండా తీసుకెళ్ళి ఎంగేజ్మెంట్లో కూర్చోబెట్టారు. సరే ఎంగేజ్మెంట్ కదా అని చెప్పి చేసుకున్నాడు. ఇంటికి వచ్చాక చెప్పాడు మమ్మీ డాడీకి, నాకు ఇష్టం లేదు మ్యారేజ్, నేను సెటిల్ అయినాక చేసుకుంటా అని. వాళ్ళకి కట్నం కావాలి కదా, కట్నం వస్తే వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి కదా. ఇనలేదు, కన్విన్స్ కాలేదు, చచ్చిపోతామని బెదిరించిండు, భయపట్టిండు. రిటర్న్ హైదరాబాద్ వచ్చేసాడు. ఇది ప్రాబ్లం అని చెప్పాడు. బట్ మనమేం చేయలేం కదా, ఫ్యామిలీతో మనం చెప్పిన అయిన పొజిషన్లో వాళ్ళు లేరు కదా. కన్న కొడుకే చెప్పినప్పుడు విన్నప్పుడు మనం ఎంత కదా. అలాంటి సిచ్యువేషన్లో లాస్ట్ వీక్ మ్యారేజ్ అయింది. వెళ్ళిండు. ఎంత కన్విన్స్ చేసినా కన్విన్స్ కాలేడు. ఎంత బతిమలాడుకుండు. ఎన్నో రోజుల్లో అమ్మాయికి చెప్పాడు. అమ్మాయికి తెలుగు రాక అమ్మాయికి అర్థం కాలేదా, అర్థం కాలేనట్టు యాక్టింగ్ చేసిందా తెలీదు. వాళ్ళ మమ్మీ డాడీకి చెప్పింది అర్థం కాలేదు. అమ్మాయి వాళ్ళ మమ్మీ డాడీకి చెప్పారు అర్థం కాలేదు. చేసుకో తర్వాత చూద్దాం, తర్వాత నీకు ఏముంటుంది పెళ్ళి అయిపోయిన తర్వాత. వెళ్ళిండు, తాళి కట్టిండు. తాళి కట్టిన 2 రోజులకు అబ్బాయి చనిపోయాడు. చాలామందికి ఒక డౌట్ ఉండొచ్చు, పెళ్ళికి ముందు అమ్మాయి కెరీర్ ఎందుకు ఖరాబ్ చేసిండు, పెళ్ళికి ముందే ఎక్కడైనా వెళ్ళిపోతే అయిపోతుంది కదా అని. అమ్మ నాన్నని కోల్పోవాల్సి వస్తుంది కదా, మమ్మీ డాడీని. సూసైడ్ చేసుకుంటామని భయపెడుతున్నారు కదా. నువ్వు పెళ్ళి చేసుకోకపోతే మేము సూసైడ్ చేసుకుంటామని అమ్మ నాన్న చెప్పారు. ఒకవేళ పెళ్ళి చేసుకుంటే నేనేమైపోతానని నీ అబ్బాయి బాధపడ్డాడు. పెళ్ళి చేసుకొని ఎలాంటి శారీరకంగా ఎలాంటి పరిస్థితి లేకుండా 2 డేస్కు పెళ్ళైన 2 డేస్కి అబ్బాయి చనిపోయాడు. రీసెంట్గా వెళ్ళాము, చూసాము. ఎక్కడో నెత్తికాడ కూర్చొని వాళ్ళ అమ్మ ఏడుస్తుంది, ఎక్కడో దూరంలో వాళ్ళ డాడీ ఏడుస్తుండు, ఎక్కడో పక్క కూర్చొని వాళ్ళ భార్య ఏడుస్తుంది.
తెలియదు కదా 14 సంవత్సరాల అమ్మాయికి. చనిపోయిండు నా హస్బెండ్ అని మాత్రమే తెలుసు. బట్ ఒక రిలేషన్ అంటూ ఏర్పడడానికి కొంచెం టైం పడుతుంది కదా. అట్లీస్ట్ మైండ్ అనేది మెచ్యూర్ అవ్వాలి కదా. అలాంటి ఏ సిచ్యువేషన్ లేని పెళ్లి చేశారు. నేను చెప్పింది ఇది ఆనందాన్ని ఒక పర్సన్ కోసమే కాదు, ప్రతి ఇంట్లో జరుగుతుంది. 80% ఫ్యామిలీస్లలో ఈ సిచ్యువేషన్ జరుగుతుంది. ఎలా జరుగుతుందంటే కొడుకుని చదివేయాలి, సెటిల్ చేయాలి, వచ్చిన కట్నంతో ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాలి, వచ్చిన కట్నంతో ఇల్లు కట్టుకోవాలి, వచ్చిన కట్నంతో ఇచ్చేయాలి. బట్ ఒక్కసారి ఆలోచించండి, ఈ చెప్పేది అబ్బాయికో అమ్మాయికో కాదు, అమ్మ నాన్నకు, మమ్మీ డాడీకి. ఒక్కసారి మీ పిల్లల గురించి చిన్నప్పటి నుంచి అడిగింది ప్రతిదీ ఇప్పించారు. చదువుకున్నప్పుడు చదివించారు, నచ్చింది చదివించారు, నచ్చిన డ్రెస్ కొనిపించారు, నచ్చిన బైక్ ఇప్పించారు, నచ్చిన కాలేజీలో చేర్పించారు. బట్ నచ్చిన ఫ్యామిలీ వేరే వ్యక్తి లైఫ్లోకి వెళ్ళి ఒక జీవితాంతం గడపాలంటే ఎన్ని కష్టాలు ఉంటాయో ఆలోచించండి. చేసుకుంటారు, ఒక మమ్మీ డాడీగా మీరు కన్నారు కాబట్టి వాళ్ళు చేసుకోవాలి, తప్పది. బట్ వాళ్ళకి ఏది ఇష్టం ఏంటంటే వాళ్ళు సెటిల్ కావాలనుకుంటున్నారు కారు కదా, టైం పడుతుంది కదా. మనం ఏదో స్విగ్గీలో ఆర్డర్ పెట్టినంత హాఫ్ అన్ అవర్ రమ్మంటే రాదు కదా సక్సెస్, ఒక టైం పడుతుంది కదా. ఇది చెప్పేది ఆనందాన్ని ఒక వ్యక్తి కోసం కాదు, మన ప్రతి ఫ్యామిలీలో జరుగుతున్న సిచ్యువేషన్. అబ్బాయి కట్నం కోసమో, అమ్మాయికి ఏజ్ అయిపోతుందనో, అమ్మాయికి లేక ఇంకోతోనో ఎవరో బయట చెప్తా నా కొడుకులు చాలా వదులుతారు, బయట ఉందని ఎఫ్ఐఆర్ ఉందని, లవ్ చేస్తుందని. నీ కూతురు కదా, నీ పెంపకం కదా. సారీ ఎవరినైనా హర్ట్ చేసి ఉంటే నేను అబ్బాయి కోసం చెప్పాలనిపించి ఈ వీడియో చేశాను. చాలామందికి నచ్చకపోవచ్చు, చాలా ఫ్యామిలీస్కి ఫాదర్కి మదర్కి నచ్చకపోవచ్చు, నో ప్రాబ్లం. బట్ ఒకసారి మీ ఇంట్లో ఉన్న మీ కూతురు కొడుకు కోసం ఆలోచించండి. చాలా హ్యాపీ. ఐఎమ్ సో సారీ అన్నాను. థ్యాంక్ యూ సో మచ్.